చాలా సున్నితమైన సమస్య. హిందూ ముస్లిం అనేది ఎప్పుడు కడపలో లేదు. దానికోసమని మాకు కూడా తెలియదు. మా ఇన్ఛార్జి మంత్రి గారు ఫోన్ చేశారు, పార్టీ ఆఫీస్ నుంచి చేసి ఏదో గొడవ జరుగుతుందంటే మీరు ఫోన్ అన్నాడు. గొడవ జరిగేటప్పుడు పోతుంటే నాకేం తెలియదని నేను ఇక్కడ ముస్లిం పెద్దలతో మాట్లాడినాను, హిందూ పెద్దలతో మాట్లాడితే రాండి మాట్లాడదాం పరిష్కారం అంటారు. పరిష్కారం ఎట్లా అంటే ఫ్లెక్సీలు తొలగించాలని పోలీసులతో మాట్లాడాను. ఫ్లెక్సీలు ప్రాబ్లం ఉంది సార్ అన్నాడు. ఇద్దరితో మాట్లాడినాం. ఇద్దరితో మాట్లాడితే తొలగిస్తామన్నారు. ఇద్దరితో మాట్లాడిస్తే తొలగించి చేస్తామన్నారు. ఆ తర్వాత ఈ పిల్లలు వాళ్ళందరికీ ఆ పెద్దలు కొంతమంది ముందు పోయి హిందువులతో మాట్లాడితే వాళ్ళు చెప్పినారు. డిఎస్పీ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. వీళ్ళకి వచ్చి చెప్పినా కానీ అందరేమో చేస్తామని చెప్పినారు. పెద్ద ఆయన ఒక ఆయన ముందే తీసేమని మళ్ళీ మాట్లాడతామన్నాడు. అన్నప్పుడు వీళ్ళందరూ వీళ్ళలు వేయడము, అందరు రావడము అంత ఇబ్బందికరం జరిగింది. తప్పేమి ఇద్దరిది తప్పే ఉంటుంది, ఒకరికొకరు అనేది ఏం లేదు. నేను అధికారులతో మాట్లాడడం కూడా జరిగింది. మాట్లాడినప్పుడు ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు అన్నారు. పర్మిషన్ ఇచ్చినప్పుడు పెట్టడం తప్పు అనేది మున్సిపాలిటీ వాళ్ళ చేతనే తొలగించడం, ఇద్దరి ఒకటేసారి తొలగించడం కూడా జరిగింది. ఎక్కడ సమస్య ఉండకూడదని అందరూ కలిసిమెలిసి పోవాలా. ఈ చిన్నదాని కోసం ఇప్పుడు ఇంత ఇష్యూ చేసుకోవడం చాలా తప్పు అని ఇద్దరికి చెప్పడం కూడా జరిగింది. దాంట్లో భాగంగానే చెప్పినాం. ఆ తర్వాత కొంచెం చేస్తే పోలీసు వాళ్ళు ఆ కంట్రోల్ చేయలేకపోతే ఎక్కువ అవుతుంది, బాగా ఇబ్బందికరం అవుతుందని పోలీసు వాళ్ళు చేసింది కూడా మంచిదే. తప్పు ఇద్దరిని తరిమేసినారు, సమస్య లేకుండా చేస్తారు. ముఖ్యమంత్రి దాని గురించి మాట్లాడతారు, తొందర ఏం లేదు. ఎప్పుడు మన్నాడు ఇప్పుడు ఏముంది దాంట్లో, రోజుకి ఆ రోజుకి ఏదో ఆ గంటకు మాట్లాడుతూ అంటారు. సమస్య ఉంది మాట్లాడతారు. అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి మేమేం చెప్పినామంటే ఈ పక్కన ఒక 10 మంది పెద్ద మనుషులను, ఆ పక్కన చూడండి కలెక్టర్ని, ఎస్పీని కూర్చోబెట్టి వాళ్ళనే మాట్లాడదాం. అంతకాకుండా చీఫ్ సెక్రటరీని, డీజీని వాళ్ళని కూడా పిలిపిస్తాం. ఏ పొలిటికల్ వాళ్ళు వద్దు, ఇక్కడ పొలిటికల్ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు, పొలిటికల్ వాళ్ళు అవసరం లేదు. మీకు అందరినీ అధికారులను పిలిచి మాట్లాడిస్తామని కూడా చెప్పినాం. ఇద్దరికి కలెక్టర్, ఎస్పీకి సరిపడకుండా అంటే డీజీని, స్పెషల్ మన సిఎస్ని కూడా పిలిపిస్తామని చెప్పినాం. ఎందుకంటే ఒకరికి ఏదన్నా ఒకరు వీళ్ళు మాట్లాడితే వాళ్ళు మాట్లాడుతూ వస్తే సమస్య పెరుగుతుంది. ఇప్పుడు మేము మొన్న చెన్నూరులో జరిగింది, ఒక 6 నెలల ముందు, సంవత్సరం ముందు. మేము ఎప్పుడు ఇన్వాల్వ్ కాలే. అధికారులుగా చెప్పినా అధికారులు చేస్తే ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉండరు. అక్కడ కొట్టాడుకోకుండా మంచిగా బాగుండరు, సమస్య లేకుండా అందరూ కలిసిమెలిసి మళ్ళీ పోతా ఉంటారు. ఇది క్షణిక ఆవేశం. ఒక 2 రోజులు పోతే మళ్ళీ అందరూ కూడా కలిసి పని చేసుకుంటారు. ఎందుకు వచ్చిందనేది సమస్య మాకు కూడా మేము ఇక ఐడియా లేదు. మేము కడపలో ఉండగానే మంత్రి గారు చెప్పినంత వరకు మాకు ఇది ఉందని కూడా తెలియదు. మంత్రి గారు ఫోన్ చేసి ఇట్టుందన్న మీరు పోయి కొంచెం మాట్లాడనంటే, అమ్మ నేను పోతే బాగుండదు, కడప కాన్స్టిట్యున్సీ కదా, మేము పోతే బాగుండదు, వాళ్ళు లేరులేనా మీరు పోవాల్సిందే, ముఖ్యమంత్రి గారు చెప్పినారు పోవాల్సిందే అంటే నేను ఇద్దరికి ఆ నుంచే ఫోన్ చేసిన. ముస్లిం లీడర్లకు చేసిన, వీళ్ళకి చేసిన, పోలీసులకు చేసిన. పోలీసు వాళ్ళు చెప్పినాడు, సార్ ఫ్లెక్సీల సమస్య ఉంది, అది పోతే తెగిపోతుంది, దాంట్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంది, వీళ్ళు ముందు వాళ్ళు ముందు అంటున్నారు, మీరు రాండి అన్నాడు. వాళ్ళేమో న్యాయంగానే చేసినారు. అందుకని మళ్ళీ కూడా చెప్పినాం, ఇద్దరిది ఒకటేసారి ఈడ మనుషులు పెట్టండి, ఆడ మీరు ఫోన్ చేసి తీయండి అని చెప్పినాం. ఇద్దరు ఒకటేసారి తీసినారు, అయిపోయింది. అయిపోయినాక కేకలు వేసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. సమస్య లేకుండా పోయింది కదా. సమస్య లేకుండా పోయినా చేసుకుంటా అంటే పోలీసు వాళ్ళు ఎంతసేపని ఓపిక ఉంటుంది. ఉదయం నిన్న అదే అవన్నీ చేయడం వల్ల ఇంకా పెద్దదవుతుంది. పోలీసు వాళ్ళు ముందు జాగ్రత్త చర్యగా కొంత అందరినీ అల్లరి మూకలను చెదరగొట్టడం కోసం ఆ ప్రయత్నం చేస్తారు.